హాయ్ చంటి. హాయ్. ఏంటి ఐషు ఎంత లేటు? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. సరే గాని చిన్న రమేష్ ఏరి? అంటే ఇప్పుడే ఎవరో ఫ్రెండ్ వస్తే కావడానికి వెళ్ళారు. అవునా, ఎంతసేపట్లో వస్తారు? అంటే జస్ట్ ఇప్పుడే ఒక 5 minutes వచ్చేస్తారు. సరే గాని ఏంటి చంటి అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు, అదే నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా, అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి కొంచెం స్వెట్ వచ్చింది అంతే. సరే గాని 2 days నుంచి ఏంటి ఫోన్లో మెసేజ్లు బాగా పెడుతున్నావు? అదేం లేదు, బోర్ కొడతా ఉంటే. నేనేం బ్యాడ్ మెసేజ్ చేయట్లేదు కదా ఐసు. చచ్చా అలా ఏం లేదు, ఊరికే అడిగానంతే. సరే గాని చిన్ని వాళ్ళు ఎంతసేపట్లో వస్తారు? 5 minutes వచ్చేస్తారు. నేను ఇక్కడుంటూ వాళ్ళని అడుగుతున్నావేంటి ఐషు? చచ్చా అలా ఏం లేదు, ఎప్పుడు మీరు ముగ్గురు కలిసే ఉంటారు కదా, అందుకే. నువ్వొక్కడివే ఉన్నావేంటని. చంటి, ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? కొత్తగా ఏం లేదు, ఎప్పుడూ ముగ్గురం కలిసి ఉంటాం కదా, ఇవాళ నేను ఒక్కడే ఉండేసరికి నీకు అలా అనిపిస్తుందేమో. కాదు చంటి, నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది. అవునా? ఏమో ఐషు, నేనైతే బాగానే ఉన్నాను. అవునా? సరే అయితే ఓకే. సరే కానీ ఐషు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయ్యో, నీకు నాకు మంచి ఫ్రెండ్షిపే ఉంది కదా, చెప్పడానికి ఏమైంది? హ్యాపీగా చెప్పు. అది కాదు ఐషు, చెప్పాక నువ్వేమైనా ఫీల్ అవుతావేమో. అబ్బా చంటి, మనం అన్నీ మాట్లాడుకుంటాం కదా, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఓపెన్గా చెప్పు. పర్సనల్ ప్రాబ్లం ఏమన్నా? చిన్న రమేష్ నిన్నేమైనా అన్నారా, లేక వేరేమైనా ప్రాబ్లమా? చెప్పు, ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూనా? అయ్యో అలా ఏం లేదు. నువ్వు అడగాల్సింది అడగకుండా అన్నీ అడుగుతున్నావు. అడగాల్సింది అడగట్లేదా? ఏం అడగట్లేదు? గుర్తు తెచ్చుకో ఒకసారి. ఇందాక నువ్వేమేమి అడిగావు? ఒకటి తప్ప అన్నీ అడిగావు. అబ్బా చంటి, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో హ్యాపీగా చెప్పు. ఐషు, నీతో పర్సనల్గా ఒక విషయం చెప్తాను, కానీ ఏమీ అనుకోకూడదు. అంతకుముందు నువ్వు నాతో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నాతో అలానే ఉండాలి. చంటి, నువ్వేదో చెప్పటానికి ఆలోచిస్తున్నావు, నేనేం ఫీల్ అవును. నువ్వు చెప్పాలనుకున్నది రిలాక్స్డ్గా చెప్పు. కాదు చంటి, మనం 2 years నుంచి ఫ్రెండ్స్. మన మధ్య ఏమైనా దాపరికాలున్నాయా? అవేం లేవు కదా, ఎందుకలా అనుకుంటున్నావు? పోనీ ఒకటి అడుగుతాను, చెప్తావా? ఇప్పుడు నువ్వు మాట్లాడింది చంటితో రమేష్తో చెప్పమంటావా? చెప్పొద్దంటే చెప్పును. నీకు ఏ ఆప్షన్ కూడా ఇస్తున్నాను కదా, టోటల్గా హ్యాపీగా చెప్పు. ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చంటి కానీ, తర్వాత రమేష్ కానీ, మా మధ్య ఏ దాపరికాలు ఉండవు. నీకు విషయం చెప్పనా ఐషు, మేము ముగ్గురం చిన్ననాటి స్నేహితులం. ఒక విధంగా చెప్పాలి అంటే మా ఫ్రెండ్షిప్ కోసం పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దనుకున్నాం. అంత గొప్ప ఫ్రెండ్షిప్ మాది. వాళ్ళతో నాకు దాపరికాలు ఏముంటాయి చెప్పు? కాకపోతే నీతో ఏదో కొంచెం క్లోజ్గా మాట్లాడాలి అనుకుంటున్నాను. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ తర్వాత నువ్వు సీరియస్గా తీసుకోకూడదు. ఇప్పుడు నువ్వు నాతో ఎలా ఉన్నావో తర్వాత కూడా నాతో అలానే ఉండాలి, ఓకేనా? లేదు చంటి, ఏదో దాస్తున్నావు నా దగ్గర. సరే, నేనటు దూరంగా వెళ్తాను,
ఫోన్లో చెప్తావా పోనీ? సరే అయితే. ఐషు, ఇక్కడ మాట్లాడాలంటే ఎలాగోలా ఉంది. అటు కూర్చొని మాట్లాడదామా? సరే పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.